తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ బాబు. లోకేష్ అన్న జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన పడుగుపాడు టీడీపీ నాయకులు. కోవూరు పడుగుపాడు చంద్రమౌళి నగర్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచనలతో టీడీపీ నాయకుడు దాపరనేని శ్రీనివాస్ నాయుడు, పడుగుపాడు గ్రామ అధ్యక్షులు బత్తుల రమేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు 43వ జన్మదిన వేడుకలను ఘనంగా చేశారు. ముందుగా స్వర్గీయులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం లోకేష్ అన్న జన్మదినం సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి అల్పాహారం, కేక్ కటింగ్, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవటం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాడని, ఐటీఐ, విద్యాశాఖ రంగాల్లో తన ముద్ర వేసి యువ నాయకుడిగా ప్రజల్లో ఉంటున్నాడు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నతమైన పదవుల్లో ఆయన ఇంకా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియచేశారు. వారితో తెలుగుదేశం కుటుంబ సభ్యులు సయ్యద్ మసూద్, కొండ తిరుపతి రెడ్డి, గుండుబోయిన శ్రీనివాసులు, ఏకసిరి సుగుణమ్మ, పెద్ద సాయి, అబ్బోరు శ్రీనివాసులు, షేక్ షఫీ, షేక్ జమీర్, ఎస్.డి. దస్తగిరి, గోడ సమాధానం, గొర్ల మల్లికార్జున్, దొడ్డకం శేఖర్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు, ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏమనగా మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి 43వ జన్మదిన వేడుకలను మనం ఇక్కడ ఘనంగా పడుగుపాడులో జరుపుకోదలిచినందువలన ఇక్కడ మనందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. నారా లోకేష్ గారు ఇంతకు ముందు తుప్పు అని ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ తుప్పే నిప్పుగా చేరి ఈరోజు మనకి దావోస్ లో జరుగుతున్నటువంటి పారిశ్రామిక పెట్టుబడుల కోసం దావోస్ లో నిలబడి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమించి ఈరోజు మన రాష్ట్రంలో లేకుండా దావోస్ లో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి మనం ఇక్కడ ఎంతో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నందుకు మనందరం చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అటువంటి నాయకుడు మనకు ఉన్నందుకు, యువ నాయకుడు తెలుగుదేశం పార్టీని ముందుకు రాబోయే కాలంలో ముందుకు నడిపించేటటువంటి మహానాయకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి మనవడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వారధిగా నిలిచి మన అందరికీ దిక్సూచినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలంలోని పడుగుపాడు గ్రామం చంద్రమౌళి నగర్లో మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు 43వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు మన పడుగుపాడు మండలంలోని పడుగుపాడు గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. దీనిని అట్టహాసంగా జరుపుకోవడం జరిగినది. రాబోయే రోజుల్లో మన నారా లోకేష్ గారు దావోస్ లో పోయేసి పరిశ్రమలను నిర్మిస్తూ మన రాబోయే తరానికి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి, పరిశ్రమలు పెట్టేదానికి చాలా కష్టపడుతున్నారు. ఇదే విధంగా మన నారా లోకేష్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు నియోజకవర్గం, కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఉన్నటువంటి చంద్రమౌళి నగర్లో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఉన్నటువంటి గిరిజన కాలనీలో నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా చంద్రమౌళి నగర్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో జరుపుకోదలిచినాము. నందమూరి లోకేష్ బాబు గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ ఐటీ పరిశ్రమలు, ఐటీలో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ముందడుగు నడిపిస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి నారా లోకేష్ బాబు గారు
ఇంకా ఎన్నో మంచి పదవులు అధిరోహించాలని ఆ కలియుగ వైకుంఠం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నారా లోకేష్ బాబు గారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ చంద్రమోహన్ నగర్లో ఈ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరిపినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.